హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో ఈ లాంగ్ ఫ్రాక్ని బార్డర్ కట్ చేయకుండా ఈజీగా కట్ చేసి ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. అదేనండి ఖలీ కట్ మోడల్ అంటారు కదా, అది చూద్దాం రండి. శారీ అయితే ఇదండి, మొత్తము బార్డర్స్ అయితే ఇలా ఉన్నాయి. చిన్న బార్డరు, పెద్ద బార్డరు. పెద్ద బార్డర్ వచ్చేసి కిందికి పెట్టేస్తాను, చిన్న బార్డర్ వచ్చేసి పైకి పెట్టేస్తాను. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్నాను కదండి. ఇక్కడ ఈ ఫోల్డింగ్ ఓపెన్ చేసి చూపిస్తాను. 8 లేయర్స్ ఉన్నాయండి. నేను ఫోల్డ్ చేశాను, 4 మడతల మీద ఫోల్డ్ చేశాను. 8 లేయర్స్ వచ్చాయి. తర్వాత ఇంకో ఫోల్డ్ అయితే చేసేయాలండి. ఇలా ఇంకో ఫోల్డ్ అయితే చేసేయండి. ఇప్పుడు 8, 8, 16 లేయర్స్ అయితే వస్తాయండి. ఫోల్డింగ్స్ అంతా మన వైపే ఉండాలండి. ఆపోజిట్లో ఓపెన్స్ కానీ ఫోల్డింగ్స్ కానీ ఉండాలి. ఇప్పుడైతే 16 లేయర్స్ ఎంచుదాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 సరిపోయాయి కదండి. 16 లేయర్స్ అంతేనండి. ఇప్పుడైతే పెద్ద బార్డర్ కింద పెట్టానని చెప్పాను కదా, కింద నుంచి మనము పొడవు అయితే చూసుకోవాలండి. నాకైతే 39 ఇంచులు కావాలి. 39 ఇంచులు కావాలంటే పైన మనం కొంచెం కుట్లలోకి వదిలేస్తాం కదా, సో మనకు 1 ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలి. నేను 40 ఇంచులు తీసుకుంటున్నాను. మొత్తము 39కి 1 ఇంచు కలుపుతున్నానండి. 40 ఇంచుల దగ్గరికి పెట్టేసుకునేసి ఇక్కడ మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. అంతేనండి, మీ పొడవు ఎంత ఉంటే అంత పెట్టేసుకునేసి మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ కనిపించట్లేదు, ఇటు సైడ్కి తిప్పాను చూడండి. ఆ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఒకవేళ కత్తెర తెగకపోతే 4 లేయర్స్ వచ్చి కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ పొడవు చూసుకోవాలండి, అంటే లెంత్ అండి. మనము ఫోల్డింగ్ చేసాం కదా శారీ, ఆ లెంత్ ఎంత ఉందో టోటల్గా చూసుకోవాలి. అందులో నుంచి సగానికి ఫోల్డ్ చేసి టేపుని అక్కడ మార్క్ చేసుకోవాలండి. అంటే సగం 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 అటు సైడ్ సగం ఇటు సైడ్ అండి, మిడిల్లో మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ నడుము లూజ్ అయితే మార్క్ చేసుకోవాల్సింది వస్తుందండి. ఇప్పుడైతే నాకు నడుము లూజు 29 ఇంచెస్ అండి. 29కి ఒక 6 ఇంచెస్ కలుపుతున్నానండి. 6 ఇంచెస్ కలిపితే 35 ఇంచెస్ అయితే వస్తుంది. మీ నడుము లూజ్ ఎంత ఉందో అంతకి ఒక 6 ఇంచులు అయితే ఎగస్ట్రాగా కలుపుకోండి. ఎందుకంటే లేయర్స్ జాయింట్ చేసేటప్పుడు ఆ పీసెస్ అన్నీ మనకి కొంచెం ఖర్చులకు వెళ్ళిపోతుంది కదా, ఒక పావించు అలాగా ఆ 16 లేయర్లకి పావించు నేను అందాజుగా ఒక 6 ఇంచులు అయితే తీసేసుకుంటున్నాను. కరెక్ట్గా వచ్చిందండి నాకైతే. మీరు అలా అయినా తీసుకోవచ్చు, ఇది ఒక పద్ధతి అండి. ఇంకో పద్ధతి కూడా మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడైతే ఈ పద్ధతిలో చూపిస్తాను. ఇలా 35 ఇంచుల దగ్గరికి 8 సార్లు ఇలా మడత చేస్తే 16 లేయర్లుగా వస్తుంది టేపు. అప్పుడు కరెక్ట్గా క్యాల్కులేటర్ అనేది మనం తీసుకొని అవసరం లేకుండా కరెక్ట్గా వస్తుంది. ఇది కావాలంటే సెల్లులో అయినా కొట్టి చూసుకోవచ్చు. 2.5 ఇంచులకి 1 గీత తక్కువ ఉందండి, అంతేనండి. అందులో నుంచి సగానికి ఫోల్డ్ చేయాలి టేపు. ఇప్పుడు నడుము లూజ్ వచ్చింది కదా, 2.5కి 1 గీత తక్కువ, అందులోకి మళ్ళీ సగం అండి. సగం ఇటు సైడ్ సగం అటు సైడ్కి అయితే మార్క్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్లో సగం అటు సైడు సగం ఇటు సైడ్ అండి, మిడిల్ నుంచి ఇలా చేసేసుకోవాలి. అంతేనండి, కరెక్ట్గా వస్తుంది. చెక్ చేసుకోవాలి మళ్ళీ కరెక్ట్గా వచ్చిందా లేనిది. 1 2 గీతలు 1 2 గీతలు అటు సైడ్కి వచ్చిందండి కరెక్ట్గా. ఇలా ఈక్వల్గా ఉన్నది లేని చెక్ చేసుకున్న తర్వాత ఇలాగైతే మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ పైన అయితే వదిలేసి కింద బార్డర్ ఉంది కదండి, కింద పెద్ద బార్డర్ ఉంది కదా, పెద్ద బార్డరు ఎంతవరకు మనము పైకి కట్ చేయాలనుకుంటున్నామో అంతవరకు ఫస్ట్ అనుకోండి. 4 ఇంచుల 5 ఇంచుల 2 ఇంచుల 3 ఇంచుల అనేది. నేనైతే 4 ఇంచుల వరకు వేస్తున్నానండి. 5 ఇంచులు అయితే బాగోదండి, లాస్ట్ 4 ఇంచెసేనండి. నేను 4 ఇంచుల దగ్గర ఇలా మార్క్ పెడుతున్నాను. మీకు 2 ఇంచులు కావాలన్నా 3 ఇంచులు కావాలన్నా ఇలా కిందికి జరుపుకుంటూ ఉండాలండి. బార్డర్ దగ్గర నుంచి 4 ఇంచులు పై వైపు కండి. అర్థమైందనే అనుకుంటున్నాను. వీడియో చూడండి, నా వాయిస్ అర్థం కాకపోయినా. ఇలా 4 ఇంచుల దగ్గరికి ఇలా మార్క్ చేసుకునేసి ఇక్కడ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ లైన్ వరకు ఆ పైన మనం కట్ నడుములు తీసుకున్నాం కదండి, ఆ నడుములు దగ్గర నుంచి కింద ఆ లైన్ వరకు క్రాస్గా లైన్ అయితే డ్రా చేయాలండి. చూడండి చూపిస్తాను. ఇటు సైడ్ లైన్ గీసాం కదా, ఇటు సైడ్ సగం నడుము లూజు గీసాం కదా, అక్కడి నుంచి పై వైపు నుంచి కింది వైపు వరకు క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి.
ఇలా క్రాస్గా అండి లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే అటు సైడ్ లైన్ దగ్గర కూడా అంతేనండి. లాస్ట్ లైన్ కింద లైన్ డ్రా చేసుకున్నాం కదా 4 ఇంచెస్ వరకు, అక్కడ వరకు ఇలా క్రాస్గా అయితే లైన్ అయితే డ్రా చేసేయాలి. అంతేనండి. ఇది ఒక పద్ధతి అండి. ఇంకో పద్ధతి వచ్చేసి ఇక్కడ మనం నడుము లూజ్ అయితే తీసుకోవాలి ఫస్ట్, ఎగస్ట్రా కాకుండా. తర్వాత 1/2 ఇంచు ఇటు సైడు 1/2 ఇంచు అటు సైడ్ తీసుకొనేసి అక్కడి నుంచి డ్రా చేసుకోవచ్చు. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా 6 ఇంచులు ఎగస్ట్రా అయినా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. ఎలాగైనా ఎలా వేసుకున్నా 1/2 ఇంచు ఎగస్ట్రా పెట్టుకున్నా ఒకటే, ఇలా ముందే 6 ఇంచులు తీసుకున్నా ఒకటేనండి. ఇలా క్రాస్గా లైన్ అయితే డ్రా చేసేసుకొనేసి ఆ లైన్ ప్రకారం కట్ చేసుకోవాలండి. అంతేనండి. కత్తెర తెగకపోతే ఇందాక చెప్పాను కదా 4 లేయర్స్ కట్ చేసుకోవచ్చు. నేనైతే కట్ చేశాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇదంతా వేస్టేనండి. దానికైనా హ్యాంగిల్స్కి అలా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఈ పీసెస్ మాత్రాన్ని జాయింట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం ఓపెన్ చేసేసుకోవాలి. చూడండి ఇలా 4 లేయర్స్ అయితే చూపిస్తున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఒక లేయర్ వెనక వైపుకి, ఒక లేయర్ ముందర వైపుకి అండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి జాయింట్ అయితే చేయాల్సింది వస్తుంది. చూడండి ఇలా మొత్తము ఇలా కలుపుకుంటూ మనమైతే కుట్టు అయితే వేసేసుకోవాలండి. ఇలా అంతేనండి. అన్నీ ఇలా వేసేసుకోవాలి. చూడండి 8 లేయర్స్ చూపిస్తాను. 8 లేయర్స్ పైన 8 లేయర్స్ కింద అయితే ఉంది. ఇలా వస్తుంది మొత్తము. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూద్దాం. రైట్ సైడు లోపల వైపుకే ఉండాలండి, ఒకదాని మీద ఒకటి. అంటే నేను చెప్పేది అర్థం కాకుండా వీడియో చూస్తున్నారు కదా, అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూడండి రైట్ సైడ్ లోపల వైపుకు పెట్టేసుకోవాలి. రాంగ్ సైడ్ పై వైపుకే ఉండాలండి. ఒక రాంగ్ సైడ్ పై వైపుకి, ఒక రాంగ్ సైడ్ కింది వైపు అలా ఉండాలి. రైట్ సైడ్ మాత్రం 2 ఎదురుగానే ఉండాలి. ఇలా పెట్టేసుకొనేసి పైన నడుము లూజ్ తీసుకున్నాం కదా, పైన అయితే ఈక్వల్గా ఉండాలి లేయర్స్. మనం ఎంతైతే ఖర్చు తీసుకుంటామో అంతవరకు ఇలా పెట్టేసుకునేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్నాం కదా 4 ఇంచెస్, అక్కడ వరకు వేసుకోవాలండి. అంతేనండి. ఈక్వల్గా వచ్చిందా లేదా, ఎగుడు దిగుడు ఉందా లేదా చెక్ చేసుకునేసి డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. అంతేనండి. ఇలాగే అన్ని లేయర్స్ ఇలాగే కంప్లీట్ చేయాలి. నేను అన్నీ ఇలాగే కుట్టేశాను. ఒకటి చూపించాను కదా అనేసి చూపించలేదు. చూడండి అన్నీ ఇలా జాయింట్ చేసేసాను. జాయింట్ చేసిన తర్వాత మనము బాడీ పార్ట్ ఉంది కదండి, ఆ బాడీ పార్ట్ తీసుకునేసి ఒక్క పార్ట్నైతే వెనక పార్ట్ కానీ ముందర పార్ట్ కానీ ఏదైనా తీసుకునేసి మనం పెట్టుకున్న నడుము లూజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఎగస్ట్రా వచ్చిందంటే ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. మధ్యలో తక్కువ వచ్చిందంటే విప్పేసుకోవాలి. అంతేనండి. నాకైతే కరెక్ట్గా అయితే సరిపోయింది. నేను 6 ఇంచులు తీసుకున్నాను కదా, అదైతే ఈక్వల్గా సరిపోయింది. నేను తీసుకునే దానికి స్టిచ్చెస్ కూడా సమానంగా ఈక్వల్గా వేశాను. అంతేనండి. ఇంకా లైనింగ్ కూడా అంతేనండి. క్రాస్గా అయినా వేయచ్చు, కుచ్చులైనా పెట్టేసి వేయచ్చు. నేనైతే కుచ్చులు పెట్టేశాను. అలాగే ఇంకో పార్ట్ కూడా నేను కుట్టేశానండి. 2 కుట్టేశాను. 2 కుట్టేసిన తర్వాత ఇప్పుడైతే బాడీ పార్ట్కి అయితే జాయింట్ చేసుకోవాలి. ఒక పార్ట్ అయితే తీసుకోవాలి. ముందర భాగాన్ని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ హ్యాంగిల్స్ వేసాను కదా, ఇది ఫ్రంట్ వైపుకి అయితే వచ్చేయాలి. నేనైతే చూపించట్లేదు. బాడీ పార్ట్ వచ్చేసి కింద కలీ కట్ మోడల్ మాత్రమే చూపిస్తున్నాను. ఇలా హ్యాంగిల్స్ వచ్చినది ముందర వైపుకు రావాలి కదండి. బాడీ పార్ట్ ముందర వైపుకు రావాలి. చూడండి ప్రిన్సెస్ కట్ పెట్టాం కదా ముందర, ఆ పార్ట్కి ఈ పార్ట్ని అయితే జాయింట్ చేయాలి. ఇలా ఈక్వల్గా పెట్టేసుకొని రైట్ సైడ్ ఎదురుగా ఉండేటట్టు పెట్టుకోవాలండి. ఇప్పుడు కూడా అంతేనండి. ఈక్వల్గా ఉండేటట్టు చూసుకొనేసి బాడీ పార్ట్ రైట్ సైడ్, బాటమ్ పార్ట్ రైట్ సైడ్ 2 ఎదురుగా ఉండాలి. ఈక్వల్గా పెట్టేసుకునేసి ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. కింద చెక్ చేసుకుంటూ ఉండండి. లైనింగ్ కుచ్చులు ఉన్నాయి కదా, సూది పైకి రాకుండా చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటూ రండి ఈక్వల్గా. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. మీలాంటి బిగినర్స్ మరింత మంది నేర్చుకుంటారు కదా, అందుకోసం. అలా వేసేసుకున్న తర్వాత నీట్గా వచ్చిందా లేదా సుంచులు ఏమైనా ఉన్నాయా ఇక్కడ చెక్ చేసుకునేసి నీట్గా వచ్చింది అనుకుంటే డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. అంతేనండి. నేనైతే డబల్ స్టిచ్ అయితే వేసేసాను. నీట్గా వచ్చింది. అలాగే బ్యాక్ పార్ట్ కూడా తీసుకోవాలి.
అంతేనండి, అటు సైడ్ ఎలా కుట్టామో ఇటు సైడ్ కూడా అంతేనండి. బ్యాక్ పార్ట్ వైపు కూడా రైట్ సైడ్ ఎదురుగా ఉండేటట్టు చూసుకునేసి, రాంగ్ సైడ్ కిందికి పైకి ఉండేటట్టు చూసుకునేసి, సుంచులు ఏం రాకుండా ఆ కుచ్చులు పెట్టుకున్న కుచ్చులు అనేటివి సూది మీదికి రాకుండా నీట్గా అయితే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలండి. అంతేనండి, సర్దుకుంటూ. లాంగ్ ఫ్రాక్ కుట్టాలంటే కొంచెం ఇబ్బందేనండి, సూది కింద పడతా ఉంటుంది క్లాత్, చూసుకొనేసి స్టిచ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఇటు సైడ్ కూడా సుంచులు ఏమన్నా వచ్చాయా లేదా అని చెక్ చేసేసుకోవాలి. చెక్ చేసుకునేసి బాగా వచ్చింది అనుకుంటే డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడైతే లాస్ట్గా ఇంకా సైడ్ జాయింట్లు అండి. బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్ని నీట్గా సర్దేసుకొనేసి ఈక్వల్గా ఒకేసారి హ్యాండ్ దగ్గర నుంచి అయితే జాయింట్ చేసుకోవాలండి. మనము అందాజుగా ఒక కుట్టు అయితే వేసేసుకుంటూ రావాలి. లాస్ట్లో ఎగ్జాక్ట్ మార్కింగ్ కాకుండా ఎగ్జాక్ట్గా లేకుండా లాస్ట్లో చివరిగా అందాజుగా అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటూ రావాలండి. నీట్గా సర్దుకుంటూ ఇక్కడ హ్యాండ్ జాయింట్ ఉంది కదా, ఆ ఖర్చులు అనేటివి పాదం వైపుకే ఉండేటట్టు చూసుకొనేసి పైకే పెట్టేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ జాయింట్ వేసాం కదా బాడీకి బాటంకి, అక్కడ ఆ జాయింట్ కుచ్చులు కూడా పై వైపుకే ఉండాలండి. ఇలా పై వైపుకే పెట్టేసుకోవాలి. నీట్గా సర్దుకుంటూ తొందర ఏమి లేకుండా నిదానంగా అయితే స్టిచ్ అయితే చేసేసుకోండి. అంతేనండి. ఒక 4 ఇంచెస్ 5 ఇంచెస్ వరకు 4 లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని పట్టుకొనేసి సగం వరకు ఒక స్టిచ్ అయితే కలిపి కుట్టు వేయాలండి. వేసిన తర్వాత అక్కడి నుంచి లైనింగ్ సైడ్ పెట్టేసుకొనేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే స్టిచ్ అయితే వేసేసుకోవాలి. లైనింగ్ని లోపలికి తోసేయాలి. అలాగా తోసేసి అక్కడి నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే స్టిచ్ వేసుకుంటూ రావాలండి. ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ పెట్టేసుకునేసి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. లేదా మనం ఎంతైతే ఖర్చులకు పెట్టుకున్నామో అలాగ వేసేసుకోవాలి. తర్వాత ఎగ్జాక్ట్ మార్కింగ్ 5.5 అండి. 5.5 దగ్గరికి ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. చంక లూజు కూడా అంతేనండి, చంక దగ్గర కూడా అలాగే స్టిచ్ చేసేసుకోవాలి. మనం చంక లూజ్ ఎంతైతే పెట్టేసుకున్నామో అప్పుడు 7.5 దగ్గరికి అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి మార్కింగ్ పెట్టేసుకునేసి. అంతేనండి. ఇంకా మనం మార్కింగ్ చేసుకునే దాని ప్రకారము ఇక్కడ స్టిచ్ అయితే వేసేసుకుంటూ రావాలి. నడుం వరకు ఇలా స్టిచ్ చేసిన తర్వాత నడుం దగ్గర కూడా మనం ఎంతైతే కొలత తీసుకున్నామో, మనం 2 ఇంచులు పెట్టుకున్నాం కదండి, అప్పుడు మీకు చూపించలేదు కదా బాడీ పార్ట్కి, మేమైతే 2 ఇంచులు అయితే పెట్టేశానండి. మీరు ఎంతైతే ఖర్చు తీసుకొని ఉంటారో అంతవరకు ఇలా స్టిచ్ అయితే వేసేసుకుంటూ రావాలి. ఇప్పుడు కూడా అంతేనండి. ఫస్ట్ ఎంతవరకు జాయింట్ చేసామో 4 లేయర్స్ని పట్టుకొనేసి అంతవరకే జాయింట్ చేసేయాలి. అంతవరకు జాయింట్ చేసేసి ముందు మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి తోసేసి లైనింగ్స్ మాత్రమే పట్టుకునేసి ఇలాగా స్టిచ్ అయితే చేసుకుంటూ రావాలండి. సపరేట్గా ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల ఇరుక్కున్నట్టు లేకుండా నీట్గా అయితే ఫ్రీగా అయితే ఉంటుందండి. లాంగ్ ఫ్రాగులకి ఇలాగే చేసేయండి ప్రతి ఒక్క దానికిను. అంతేనండి, చివరి వరకు ఇలా అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇంకా దాని తర్వాత మిడిల్లో అయినా స్టిచ్ వేసుకోవచ్చు, అటు సైడ్కి అయినా స్టిచ్ వేసుకోవచ్చు. ఇటు సైడ్కి అయితే లేదండి, ఎగ్జాక్ట్ మార్కింగ్ వేసాం కదా, అటు సైడ్కి మాత్రమే స్టిచ్చెస్ వేసుకోవాలి, ఇటు సైడ్కి వేసుకోకూడదు. ఇలా మిడిల్లో పెట్టేసుకునేసి మన ఇష్టం అండి, ఇంకా ఎన్ని స్టిచ్చెస్ అయినా వేసుకోవచ్చు. అది నడుము లూజు మనం పెట్టుకున్నాం కదా అక్కడ వరకు అయితే వేసేసుకోవాలి. అంతేనండి, లాంగ్ ఫ్రాక్ అంతేనండి. స్టిచ్చెస్ కూడా అయిపోయాయి. సైడ్ జాయింట్ కూడా, ఇటు సైడ్ కూడా సైడ్ జాయింట్ అంతేనండి. ఏమైనా పీసులు గీసులు ఉంటే కట్ చేసేసుకొని నీట్గా ఉంటుంది. ఇంకా ఇటు సైడ్ కూడా అంతేనండి, ఇందాక చెప్పినట్టే సేమ్ టు సేమ్ అలాగే స్టిచ్చెస్ వేసుకోవాలి. చూడండి, లాంగ్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. ఎంత నీట్గా ఉందో. గోల్ కూడా చాలా బాగుంటుందండి, అంబ్రెల్లా అలాగే ఉంటుంది. బార్డర్ కట్ చేయకుండా ఈజీగా ఇలా కలీ కట్ మోడల్ అయితే రెడీ చేసుకోండి. బార్డర్ కట్ చేయని అవసరం లేదు, మళ్ళీ జాయింట్ చేయని అవసరం లేదు, అదంతా రిస్క్ లేకుండా ఇలాగైతే వేసేసుకోండి. ఈజీ ప్రాసెస్ అండి, తొందరగా అయిపోతుంది, నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.